ప్రస్తుతం మనతో పాటు బాల్కొండ వాస్తవ్యులు అన్నవాళ్ళు ప్రయాగరాజ్ వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్లో మనకు కలిశారు. ఒకసారి తెలుసుకున్నా అసలు ప్రయాగరాజ్లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న, చెప్పండి. ఎలా ఉంది మీకు అక్కడ ఎక్స్పీరియన్స్? ఎలా వెళ్ళారు, అక్కడ ఎలా జరిగింది, మీకు ఫెసిలిటీస్ ఎలా ఉండే? అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయన్న. పబ్లిక్ ఎక్కువగా మేము మౌని అమావాస్యకి స్పెషల్ మౌని అమావాస్యకు వెళ్ళాలని చెప్పేసి అండి, దాని కొరకు స్పెషల్ వేసుకున్నాం. బాగానే జరిగింది మాకు. కాకపోతే ఒకటి ఏంటంటే దూరము ఎక్కువగా వెహికల్స్ ఎక్కువ జనము చుట్ల దూరం కొంచెం నడక ఎక్కువ అయిపోయింది. మొత్తం ఎంతమంది వెళ్ళారు మీరు? మేము 12 మంది వెళ్ళాం. 12 మంది. అక్కడ నుంచి ఇంకెక్కడన్నా వెళ్ళారా? అక్కడ నుంచి వారణాసి వెళ్ళినాం, కాశీ, అక్కడ నుంచి మళ్ళీ అయోధ్య. అన్ని దర్శనాలు బాగా జరిగినాయి? అన్ని బాగానే జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. పబ్లిక్ జీవితంలో ఇది ఫస్ట్ మరో ఇది లాస్ట్ చూసుడు ఏ వ్యక్తి కూడా చూడడు, కానీ ఇంత ఆనందంగా బ్రహ్మాండంగా యోగి నరేంద్ర మోడీ పుణ్యము ఇదంతా బ్రహ్మాండంగా ఉన్నది. దజ్జాగా అంతా ఇంత పబ్లిక్ అంటే వాళ్ళు సాధ్యం కాదు సార్. ఇది ఇంత బ్రహ్మాండంగా ఉన్నది, అంత బ్రహ్మాండంగా ఉన్నది. పోలీసులు కూడా సహకరించి కూడా మస్తు సహకరించారు, మస్తు వ్యవస్థ చేశారు, మస్తు కష్టపడ్డారు. మేము కూడా మంచి సహకరించారు, మస్తు పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఉండాలి, ఇట్లా ఉండాలి. అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ స్నానాలు చేసే దగ్గర మీకు ఏమైనా ఇబ్బందులు అనిపించాయి? ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళకు కొంచెం ఇబ్బంది, భయపడుతున్నారు. ఎలాంటి భయం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకటి నడకనే మౌని అమావాస్య రోజు అంతే. అమావాస్య కాబట్టి బ్రహ్మాండం పవిత్రమైన అమావాస్య కాబట్టి తాను చేయాలనేది ఆశతోటి ఉరికిన ముందు తాను చేసినాం. అది బాగా పబ్లిక్ వచ్చింది, 10 కోట్ల మంది. అయితే అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే 144 సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభమేళ చాలా అరుదుగా వీళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవడం, అక్కడ టెంపుల్స్లో ప్లస్ అక్కడ స్నానం చేయడం, పుణ్యస్నానాలు చేయడం. సరే, ఇబ్బందులు అనేవి నార్మల్, ఎందుకంటే 16 లక్షల మంది కోసం ప్రయాగరాజ్ పట్టణం ఏర్పాటైంది. 16 లక్షలు పోయి 1 కోటి మంది, 2 కోట్లు, 10 కోట్ల మంది వస్తే జనరల్గా కూడా కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని అన్న వాళ్ళ ఒక ఆంతర్యం అదే చెప్తున్నారు. సో వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ ఉన్న టెంపుల్స్లో దర్శనం చేసుకోవాలని కూడా అన్న వాళ్ళ తరఫు నుండి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఎంత పబ్లిక్ వస్తున్నాయి, ఎన్ని సున్నాలు పెడితే వాళ్ళకి లెక్క తెలియదు. అంత పబ్లిక్, అన్ని బండ్లు, అన్ని వెహికల్ మామూలు విషయం కాదు. అది బ్రహ్మాండమైన అద్భుతం. ఇది జీవితంలో చూడలేము ఇప్పుడు. ఇంత అద్భుతం, ఆనందమైన భవిష్యత్తు అంత బ్రహ్మాండంగా జరిగింది. అన్ని కోట్ల లక్షల మంది నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, గంగా మాతా కీ జై, గంగా మాతా కీ జై. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.